దేవుని మాటలు శ్రద్ధగా ఆసక్తిగా ధ్యానం చేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 30వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. చాలండి, శ్రద్ధగా ఆసక్తిగా దేవుడి మాటలు ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా నాకు ఇలాంటి కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున యేసయ్య పేరిటి వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ రోమపత్రిక 8వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని తెలియపరుస్తున్నారు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఆ పిలిచిన వారిని ఎందుకు నడిపిస్తున్నాడు, నడిపిస్తున్న వారి పట్ల ఎలాంటి కార్యాలు ఎలాంటి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వబోతున్నాడు అన్న విషయాల్ని సంఘానికి అర్థమయ్యేలాగా ఈ మాటలు చెప్తున్నారు. ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని పిలిచారు ఫస్ట్. రెండవదిగా ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా చేశారు. మూడవ పాయింట్, ఎవరు నీతిమంతులుగా చేశారో వారిని మహిమ పరుస్తున్నారు. ఈ విషయాలు గమనిద్దాం. బైబిల్ చెప్తుంది, దేవుడు మనల్ని నిర్ణయించుకున్నారు, ముందుగా నిర్ణయించుకున్నారు. ఎప్పుడు నిర్ణయించుకున్నారండి? దేవుడు మనల్ని తన కోసం ఎప్పుడు నిర్ణయించుకున్నారు? నిన్న మొన్న బైబిల్ అంటుంది, చాలామంది ఇప్పుడు కుమార్తె చెప్తుంది, తల్లి గర్భం అందే దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడండి. ఏమండి? కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? భూమికి పునాది వేయబడక మునుపే, జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన మనలను తన కోసము నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ వచనాలు మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఈ వచనాలు మనము చదువుతాం. 6వ మాట చదివితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా ఉండుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునుపే. ఎప్పుడు? అసలు భూమే లేదు, సృష్టి లేదు, అప్పుడే దేవుడు మనందరినీ తన కోసం ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీరు అనుకుని ఎక్కడికి వచ్చారా? ఆయన అనుకుంటే మీరు ఎక్కడికి వచ్చారా? చెప్పండి. ఆయన అనుకుంటేనే మనం ఎక్కడికి వచ్చాం. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి? పిలిచిన వాడు, ఇక్కడ తీసుకొచ్చిన వాడు ఏం చేయడానికి తీసుకొచ్చాడు? ఏడిపించడానికా? బాధలు పెట్టడానికా? అవమానపరచడానికా? సిగ్గుపరచడానికా? కాదు. మరి దేనికి? నీ జీవితంలో నువ్వు ఆయన ఎదుట పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి కుటుంబంగా, ఒక మంచి సాక్షిగా ఆయన ఎదుట, సమాజం ఎదుట, మనుషులందరి ఎదుట నిన్ను నిలబెట్టాలి అని ఇప్పుడు అనుకోలేదండి. జగత్తుకు పునాది వేయబడక మునుపే. దేవునికి స్తోత్రం. మాట ప్రకారం చూస్తే దేవుడే మనం ముందుగా ప్రేమించాడు. మన తల్లి మనల్ని చూడక ముందే చూసినోడు దేవుడు. మన తండ్రి మనల్ని చూడక ముందే చూసినోడు దేవుడు. మన భర్త ఎవరో, మన బిడ్డలు ఎవరో, మన కుటుంబం ఎవరో, మన భవిష్యత్తు ఏంటో, మన పని ఏంటో, మన జీవితం ఏంటో, మన జీవితంలో అనుక్షణము ఎరిగిన వాడు దేవుడు. కనుక మీరు అధైర్యపడకూడదు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత రేపేమైద్దో, ఎల్లుండి ఏమైద్దో, భవిష్యత్తు ఏమైద్దో, రాబోయే రోజులు ఏమిటో, అది లోకస్తుల భయం. ఎందుకంటే వాళ్ళకి దేవుడు లేడు. మనకైతే నమ్మదగిన వాడు మనకు నాయకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన రాజుగా ఉన్నాడండి.
ఆయన మన తండ్రి, మనకేం భయం? బైబిల్ అంటుంది ఆయన తన కోసం నిన్ను నిర్ణయించుకున్నాడు. కొంతమంది మనం దేవుడు ఎలాంటి వాడు, ఎప్పుడు పడితే అప్పుడు వదిలేసిపోయేవాడు కాదు. మనుషులు అట్లా మధ్యలో వదిలేస్తారు కానండి, దేవుడు అలా వదిలిపెట్టరు. ఒక్కసారి పిలిచాడంటే అంతము వరకు నడిపిస్తాడు. నువ్వు ఆయన వదిలేసి వెళ్తావేమో కానీ ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టడు. బైబిల్ చెప్తుంది ఆయన జగత్తుకి పునాది వేయబడక మునుపే నిన్ను తన కోసం నిర్ణయించుకున్నాడు. ఇవాళ నిన్ను అనుకొని జరిగింది కాదది. ఈరోజున దేవుడి సన్నిధిలోకి వచ్చి మనం కూర్చున్నామంటే అర్థం మనం అనుకుని ఇక్కడ కూర్చోలేదండి. ఆయన మనం కూర్చునే అవకాశం దేవుడు మనకు కలగజేశాడు. ఆయన అనుకుంటే ఒక రాజును పట్టుకోవచ్చు. ఒక్క రాజును పట్టుకుంటే రోమా మొత్తం మారిపోయింది, యూరప్ మొత్తం మారిపోయింది. రోమా ప్రభుత్వంలో ఒక రాజు, కాన్స్టెంట్ అని ఒక రాజు, ఆ రాజును దేవుడు మార్చాడు. అంతే, దేశం మొత్తం క్రైస్తవ్యంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యూరప్ అంతా క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? ఒక రాజును మారిస్తే యూరప్ అంతా క్రిస్టియానిటీ వచ్చింది. ఆయన అనుకుంటే రాజుల్ని మార్చగలడు, ప్రధానమంత్రుల్ని మార్చగలడు, రాజ్యాధిపతుల్ని మార్చగలడు. మొన్న మధ్యనే విన్నాగా సౌదీ అరేబియా ఒక రాజు, ఒక ముసల్మాన్ కంట్రీ ఒక రాజు ప్రకటించుకున్నాడు, నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని చెప్పాడు. నేను చెప్పిన మాట కదా, మొన్న మధ్య పేపర్లో కూడా వచ్చింది. ఆయన రాజుల్ని మార్చగలడు. ఆయన అనుకుంటే పెద్ద పెద్ద ధనవంతుల్ని మార్చగలడు, డబ్బున్న వాళ్ళని మార్చగలడు. ఆయన కష్టం కాదు అది. ఆయన వాళ్ళందరినీ ఎన్నుకోలేదంట. బైబిల్ ఏముందో తెలుసా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండునట్లు దేవుడంట జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలము లేని వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నిక అయిన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమర్థమైంది ఈ మాటలో? జ్ఞానులైన వారిని సిగ్గుపరచటానికి జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడంట. ఇప్పుడు మనం ఎవరు? అంత తెలివైన వాళ్ళ మధ్యలో మనలాంటి వాళ్ళం బతుకుతున్నామంటే కారణం ఎవరు? దేవుని కృప మనలాంటి వారందరికీ తోడై ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఇంకా పేదవాళ్ళు బతుకున్నారు, లేకపోతే పేదవాళ్ళని ఎప్పుడో దిగమింగేవాళ్ళే. ఇంకా దిక్కులేని వాళ్ళు, బలహీనులు, విధవరాండ్లు, అనాథలు, అభాగ్యులు ఇంకా బతుకుతున్నారు ఈ సమాజంలో. అంటే కారణం దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ మాట చెప్తున్నారు, ఇదిగో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు జ్ఞానము లేని వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు తన కోసం. దేవుడు అంట జ్ఞానులైన వాళ్ళని పిలవట్లేదంట, జ్ఞానం లేని వాళ్ళని పిలుస్తున్నాడంట. మనలాంటి వాళ్ళని పిలిచి ఏం చేస్తున్నాడు? మనకు జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానులు అని చెప్పుకునే వారిని సిగ్గుపరుస్తున్నాడు. ఎవరైతే మనల్ని చూసి నువ్వు పనికిరావురా, నువ్వు ఎందుకు పనికిరావురా, నువ్వు ఏది చేయలేవురా, నీకు బతుకులేదురా, నువ్వు డబ్బు సంపాదించలేవురా, నువ్వు ఎదగలేవురా, నువ్వు ఫలించలేవు అయితే చెబుతున్నారు కదా, వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి ఎన్నిక లేని మనల్ని నిలబెట్టి మనల్ని ఘనపరుస్తూ, మనల్ని అభివృద్ధి పరుస్తూ, మనల్ని ఆశీర్వదిస్తూ మన ద్వారా ఆయన నామానికి కీర్తి తెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? కనుక ఇప్పుడు మనం భయం పడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, తన కోసము నిర్ణయించుకున్నాడు. ఇదే మన భాగ్యం. బిలాం ప్రవక్త అంటారు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ, ఇజ్రాయెలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, దేవుడు దొరికాడు నీకు. గుడారాల్లో ఉండే నీకు దేవుడు దొరికాడు, కోటల్లో ఉండే వాళ్ళకి దొరకలా.
మేడ మిద్దెల్లో ఉండే వాళ్ళకి దొరకలా, డేరా వేసుకున్న ఆ డేరా వేసుకునే వాడికి దొరికాడంట దేవుడు. ఈరోజు మనం కూడా ప్రభు చెప్తున్నారండి, దేవుడు మనల్ని తన కోసము నిర్ణయించుకున్నాడు. ఇదే మన అర్హత, ఇదే మన భాగ్యం, ఇదే మన యొక్క జీవితంలో గొప్ప విజయం. నిశ్చయముగా పిలిచినవాడు నమ్మదగినవాడు, మనందరినీ ఉన్నత శిఖరాల మీదకు నడిపిస్తాడు. భూమికి పునాది వేయబడక మునిపే మన కోసం ఆయన అనుకున్నాడట. మన పేర్లు ఆయనకు తెలుసు, అర్థమైందండి. భూమి పుట్టక మునిపే మన పేర్లు తెలుసు, మన ఊరు తెలుసు, మనం ఏ ఇంట్లో పడతామో తెలుసు, ఎవరి గర్భాన పడతామో తెలుసు. అంటే మనల్ని ఆయన అప్పుడే చూసేశాడు. కనుక ప్రభువుని బట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, మనందరం అందరికంటే గొప్పగా చూడవలసిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కనుక దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడు మనల్ని? జగతికి పునాది వేయబడక మునిపే. అంటే అప్పుడే మన కోసం ఆయన అన్ని ఆలోచించాడు. ఇంకొక మాట ఉంది, మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోనే 10వ వచనం చదవండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని తన కోసం నిర్ణయించుకున్నప్పుడు ఇంకో నిర్ణయం కూడా చేసుకున్నాడు. ఏమిటా నిర్ణయం? భూమి మీద ఉన్నవే కానీ పరలోకంలో ఉన్నవే కానీ అన్నీ వీళ్ళకి ఇవ్వాలి. భూమి మీద ఇవ్వాలి, పరలోకంలో కూడా ఇవ్వాలి. ఇప్పుడు మనం కొత్తగా అడగాల? అది చెప్పలేంటి, అడగాసరలా. అదే యేసుప్రభు చెప్పింది, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలుసు. ఎందుకు? అప్పుడే చూశాడు కాబట్టి. కనుక బైబిల్ ఏమంటుందంటే, పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి ఏకముగా నీకు ఇవ్వాలని అప్పుడే అనుకున్నాడు. అప్పుడే ఒక నిర్ణయము తీసేసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ఎవరో మార్చలేరు. దేవుడి నిర్ణయాన్ని ఎవరైనా మార్చగలరండి? దేవుడు ఏదైనా అనుకుంటే ఎవరైనా మార్చగలడా? దేవుడు ఏదైనా ఇది చెయ్యాలి అని ఆయన అనుకున్న తర్వాత ఎవరైనా దాన్ని ఆపగలరా? అయిద్దండి. భూమి అంతా ఏకమైనా కూడా అవదు. మనుషులందరూ ఏకమైనా కూడా అయిద్దండి? అవదు. ఎందుకంటే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది అలాగ జరిగిపోయి తీరుతుంది. ఈ ఉదయవేళ ధైర్యంగా చెప్తున్న మాట ఏమిటంటే, మనందరికీ దేవుడు భూమి మీద ఉన్నవే కానీ పరలోకంలో ఉన్నవే కానీ ఏకముగా మనకు ఇవ్వబోతున్నాడు. సమస్తము మనకు అనుగ్రహిస్తున్నాడు, సమస్తమును మనకు దయచేస్తున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఘనపరచబోతున్నాడు. అందుకే మనల్ని తన కోసము నిర్ణయించుకున్నాడు. మనల్ని తన కోసం దేవుడు నిర్ణయించుకున్నాడంటే అర్థం, ఇప్పుడు మీరు దేవుడి మనుషులు అయిపోయారు. యాకోబుతో అంటారు యెషయా గ్రంథంలో, యాకోబు, యెషూరును భయపడకు, నువ్వు నా సొత్తు. ఈ మాట ఎంత బాగుందండి. దేవుడు అంట మనుషులను పట్టుకొని నువ్వు నా సొత్తు. మనం అయితే ఏమంటాం? ఇల్లు చూసుకొని ఇది నా సొత్తు, బంగారం చూసుకొని ఇది నా సొత్తు, వస్తువుని సొత్తు అంటాం మనం. కానీ దేవుడు మనల్ని తన సొత్తు అంటున్నారు. మనల్ని అంటే ఆయన తన సొత్తుగా చేసుకున్నాడంట. ఏమంటే తన సొంతము చేసుకున్నారు. ఇప్పుడు మనం ఆయన వారం. మన జీవితంలో జరిగే ప్రతీదీ ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. ఆయన ఎలా అనుకున్నాడో అలాగే జరుగుతుంది. దానికి భిన్నంగా ఏమీ జరగడానికి ఆస్కారమో లేనుగాకలేదు. మీరేం కంగారు పడతారు. ఎవరెన్ని అనుకున్నా ఆయన ఏదనుకున్నాడో అది మీ జీవితంలో చేసి తీరుతాడు. అయితే మీరు ఆయన మాట నమ్మాలి, ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఇప్పుడు యోనా తాత ఉన్నాడు. యోనా నినివే వెళ్ళు అన్నారు, ఒక పని అప్పచెప్పారు. ఈ తాత నేను నినివే పోనా, తర్షీసు పోతా అన్నాడు. ఇప్పుడు దేవుడి చిత్తం నెరవేర్చటమా?
కాదు కదా. దేవుడి చిత్తం ఏంటి? ఇతరు యోనా నినివే వెళ్ళి సువార్త చెప్పాలి. సరే, ఎంతమంది రక్షించబడతారో అది తర్వాత, సువార్త అయితే చెప్పాలి. యోనా వెళ్ళలేదు, దేవుడి చిత్తము చేయలే. తర్వాత మళ్ళీ చాలా స్ట్రగుళ్ళు, ఈ తుఫాను ఇవన్నీ తర్వాత చాలా ఆలస్యం ఉంటుంది నాకు తెలిసి. ఇంకా అంతకంటే ముందే వాళ్ళు రక్షించబడాలి. ఇన్ కేసు యోనా వెళ్ళడానికి ఒక వారం లేట్ అయింది అనుకుందాం, వారంలోపు ఒక్క మనిషి అన్న చచ్చిపోడా ఊరిలో? పేపర్ ఏంటండి? చచ్చిపోరా? చచ్చిపోయి ఉంటారు. 10 మంది అని చచ్చిపోరా? చచ్చిపోయి ఉంటారు. ఈ 10 మంది మరి చచ్చిపోవడానికి యోనానే కారణం? ఆలస్యమే కదా కారణం. ఈ ఒక వారం ముందే వెళ్ళుంటే ఆ 10 మంది కూడా బతికుండేవాళ్ళేమో, ఆ 10 మంది కూడా రక్షించబడేవాళ్ళేమో, ఆ 10 మంది కూడా మేలు జరిగేదేమో కదా. అలా జరగకపోవడానికి కారణం ఇప్పుడు ఎవరంటారు? చెప్పండి, ఎవరు కారణం? యోనానే. వెళ్ళలేదు కదా, సువార్త చెప్పలేదు కదా. ఇప్పుడు మోషే గారంతా ఆవేశం వచ్చిందంట ఒక రోజు. ఆవేశం, నేను యూదుణ్ణి అని తెలిసింది ఒక రోజున ఆయనకి. యూదులు నా ప్రజలు, నేను ఒక క్రైస్తవుణ్ణి అని తెలిసిందంట. తెలిసిన రోజున పోయి నా ప్రజలతో బతకాలనుకున్నానంట. మంచిదే, నేను యూదుణ్ణి, యూదులతో బతకాలనుకోవటం మంచిదే, అది ఓకే. అయితే ఇప్పుడు ఏం చేశాడు? వెళ్ళే దారిలో ఇద్దరు, ఒక యూదుడు ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటున్నాడంట. ఐగుప్తుడు యూదుడిని కొడుతున్నాడంట. ఏయ్, మా వాళ్ళని కొడతారా నువ్వు అని చెప్పి ఐగుప్తుడిని పట్టుకొని పిచ్చి కొట్టేశాడు. దెబ్బకు ఐగుప్తుడు చచ్చిపోతే ఈ దెబ్బలు తిన్నాడే యూదుడు, ఈయన వెళ్ళిపోయాడు, ఈయన బుక్ అయిపోయాడు. ఇద్దరు గొడవ పడుతుంటే ఈయన దూరేడు మధ్యలో, ఆ దెబ్బలు తిన్నాడే వెళ్ళిపోయాడు తప్పించుకొని. ఈయన బుక్ అయిపోయాడు. ఎందుకు? ఈయన కొట్టేశాడు కదా, అతను చచ్చిపోయాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట చేరి ఫరో దాకా వెళ్ళింది. మనోడిని ఎవడో చంపేశాడు అంట. అంతే, ఎవడు చంపాడు ఎతకండి అని అంటే ఆ దెబ్బకి మోషే గారు భయపడి ఐగుప్తు వదిలేసి, చెప్పండి ఎక్కడికి పారిపోయాడు? అయ్యో చెప్పరేంటి? మిద్యాన్ దేశానికి పారిపోయాడు. ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు మళ్ళీ చెప్పండి? 40 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 40 ఏళ్ళప్పుడు పారిపోయాడు, 80 ఏళ్ళప్పుడు వచ్చాడు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ అంటారు, 400 సంవత్సరాల తర్వాత నీ 4వ తరం వారు ఈ దేశంలో అడుగు పెడతారు అని చెప్పారు, అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు. కానీ బైబిల్లో నెరవేర్పులో చూస్తే ఆ సంవత్సరాలు లెక్కెడితే, అబ్రహాంకు చెప్పిన కాలం నుంచి సంవత్సరాలు లెక్క పెడితే ఇంకా 40 ఏళ్ళు ఎక్కువ వస్తాయి. ఈ 40 ఏళ్ళు ఎందుకు పోయింది వేస్ట్? అదేంటి దేవుడు 430కి కదా చేర్చాలా, 470కి ఎందుకు వేస్ట్ అయిందంటే ఇది ఈయన కారణం. 40 ఏళ్ళు వెనక్కి నెట్టేశాడు దేవుడు ప్రణాళికని. ఈ 40 ఏళ్లలోపు ఎంతమంది చిన్నపిల్లల్ని వండుకొని తినేసి ఉంటారు, ఎంతమంది ముసలోళ్ళు చచ్చిపోయి ఉంటారు, ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఐగుప్తులో. వీళ్ళ సావులందరికీ కారణం ఎవరంటారు చెప్పండి? మోషే గారే. ఇప్పుడు మనం కూడా దేవుడి చిత్తం నెరవేర్చలేదు అనుకోండి, అది పెద్ద డ్యామేజ్ లాగా ఏం కనపడదు మనకి. డ్యామేజ్ జరగాల్సిన వాళ్ళకి జరిగిద్ది, మనకు పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదు. నష్టపోయేవాడు ఏడుపుతుంటాడు. ఆ ఏడుపు కారణం ఎవరు? మనం. పిలువబడినవాడు, నిర్ణయించబడినవాడు దేవుడి చిత్తం నెరవేర్చకపోతే చాలామంది జీవితాల్లో నష్టం జరుగుద్ది. వెళ్ళవలసిన వాడు వెళ్ళకపోతే చాలామంది జీవితాల్లో నష్టం జరుగుతుంది. సువార్త చెప్పవలసిన వాడు చెప్పకపోతే చాలా ఆత్మలు నశించిపోతాయి. పని చేయవలసిన వాడు దేవుడి కొరకు పని చేయకపోతే చాలామంది కుటుంబాలు చచ్చిపోతాయి. దానికి కారణం మనమే అయ్యే అవకాశం ఉంటుంది. అవండి, మనం వెళ్ళామనుకోండి, వెళ్ళిన వాళ్ళు వినలేదు అనుకోండి, నీ తప్పేం లేదు. ఇర్మియాతో అదే చెప్పారు, నువ్వు వెళ్ళు చెప్పు, వింటే ఓకే, వినలేదు నీ తప్పేం లేదు, వచ్చేసేయ్, నీ పని అయిపోయింది. రేపొద్దున నీకేమి దీంట్లో పాలిభాగత్వం లేదు, నువ్వు తప్పు కాదు, నువ్వు చెప్పేసావు కాబట్టి. నువ్వు చెప్పకపోతే రేపొద్దున వాళ్ళు చెబుతున్న నా న్యాయపీఠ ముందు నిలబడి దేవుడిని అడుగుతారు, మాకెవరు చెప్పలేదండి, మా ఇంటికి ఎవరు రాలేదండి, మాకు కనీసం ఎవరు యేసుక్రీస్తు గురించి చెప్పలేదండి, మా కనీసం సువార్త ఎవరు చెప్పలేదండి, మాకెవరు హెచ్చరించలేదండి, మా దగ్గరకు వచ్చి ఎవరు ప్రార్థన చేయలేదండి, మేము ఎట్ట మారేది అని రేపొద్దున ప్రభువుని అడిగితే
అప్పుడు దానికి తప్పు ఎవరిది అంటారు? దేవుడిదా? మందే అయింది. కనుక ప్రభు అప్పగించిన పని, ఆయన మన మీద పెట్టుకున్న ఒక ఆశ, మనకు అప్పగించినటువంటి ఆ మంచి పని చేయటంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన సొంత తలంపులు ఇక్కడ పనిచేయవు. దేవుడి నిర్ణయమే మన నిర్ణయముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమే మన ఇష్టముగా మార్చబడాలి. దేవుని యొక్క ఆలోచనే మన ఆలోచనగా మార్చుకోవాలి. అప్పుడండి దేవుడు మీకు ఏదైతే సిద్ధపరిచాడో అవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రతీదీ మీ జీవితంలోకి వచ్చేస్తుంది. మీరు ఓడిపోయే పరిస్థితి రాదు అసలు. ఇప్పుడు ఆత్మీయులు ఓడిపోవడానికి కారణం ఏంటి? మధ్యలో దేవుడి చిత్తం పక్కన పడేసి వీళ్ళు సొంత చిత్తాలు చేసుకుంటున్నారు. వద్దు. బైబిల్ ఏమంటుంది? మనుషుని ఆలోచన ఖచ్చితంగా పాపంలో పడేస్తుంది. మంచిగానే కనపడుతుంది. సొలొమోను తాత అంటారు ఈ మాట, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా మంచిగా కనపడుతుంటుంది. నేనేం తప్పు చేస్తున్నా కరెక్టే కదా అనిపిస్తుంటుంది. చివరికి తెలిసిద్ది ఈ దారి కరెక్ట్ కాదురా, మనం అనుకోకుండా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం అని తెలుస్తుంది. కనుక జాగ్రత్త. మొట్టమొదటి మాట ఏమిటంటే, దేవుడు మిమ్మల్ని తన కోసము నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు? భూమి మీద ఉన్నవి పరలోకంలో ఉన్నవి ఏకముగా మీకు ఇవ్వాలని, సమకూర్చాలని, మిమ్మల్ని నిలబెట్టాలని. మీకంటే గొప్పోళ్ళు, మీకంటే గనులు, మీకంటే జ్ఞానులు, మీకంటే ఐశ్వర్యవంతులు మిమ్మల్ని విక్రిస్తున్నారు కదా, వాళ్ళందరికంటే గొప్ప స్థాయికి మిమ్మల్ని తీసుకురావాలని, అలాగున తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రభువు తన కోసము మనలను నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది మొట్టమొదటి పాయింట్. ఇప్పుడు మరలా రోమాపత్రికలోకి రండి. 8వ అధ్యాయం 26వ వచనంలోకి వెనక్కి రండి. 2వ వచనం. ఎవరిని నిర్ణయించుకున్నాడో వారి నీతిమంతులుగా చేశాడు. ఎవరు నిర్ణయించుకున్నాడో వాళ్ళని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు మనం క్రియలను బట్టి నీతిమంతులమా, కృపను బట్టి నీతిమంతులమా? కృపను బట్టే. ఎందుకు? మన క్రియలను బట్టి అయితే నీతిమంతులు ఎప్పటికీ కాలేవు. కొంతమంది అంటారు, మేము రోజు ప్రార్థన చేస్తానండి అందుకని నేను నీతిమంతురాన్ని. ఆహా, నిజమండి. మన ప్రార్థన బట్టి మనం నీతిమంతులు అయిపోతామా? ప్రార్థనే చేయాలంటే మనం ఎంతసేపు ప్రార్థన చేయాలి రోజుకి? అయ్యో మాట్లాడరేంటి? ఎంతసేపు చేయాలి? దినమెల్లా ప్రార్థన చేసినా కూడా ఆయన రుణం తీర్చలేము మనం. మరి చేస్తారా? చేయలేము. మనం అంత క్యాపబిలిటీ లేదు మనకి. ఎందుకు? 8 గంటలు పడుకోవాలా, రోజుకు 3 పూటలు తినాలా, బట్టలు ఉతుక్కోవాలా, ఏమండి ఇల్లు ఊడ్చుకోవాలా, అంట్లు తోముకోవాలా, పని చేసుకోవాలా, పిల్లలను చూసుకోవాలా. ఈ నీటి మధ్యలో ప్రభువుకు ప్రార్థన చేసే సమయం ఎంత అండి? అది చెప్పండి. ఎంత? బాగా భక్తి పరులు అయితే 2 గంటలు, వాళ్ళకి 100కు 100 వేయచ్చు. 2 గంటలు చేస్తే కూర్చున్న చోట నుంచి లెగకుండా 2 గంటలు కనుక ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా మీరు ఎవరైనా ఉంటే వాళ్ళ గజమాల గురించి సన్మానం చేయొచ్చు. వాళ్ళకి ఉన్నారంటారా? ఏమండి? కొంతమంది అయితే 1 నిమిషం ప్రార్థన, అయ్యా నా గురించి నీకు అంతా తెలుసు కదా, దేవానికి స్తోత్రం, ఈ చిన్న ప్రార్థన చదివి చేర్చుకో తండ్రి, ఆమెన్. ఏమంటే ఇంత ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి, గొప్పవాళ్ళు, గనులు. ఇంకొంతమంది కొద్దిగా పెంచుతారు డోసు, ఒక 5 నిమిషాలు అన్నయ్య చెప్పినట్టు. ఇంకా భక్తి పరులను కూడా 1/4 గంట, అయ్యా మా చర్చి వాళ్ళని గుర్తు చేసుకో, పలానా అక్కని గుర్తు చేసుకో, పలానా కష్టం ఉన్న వాళ్ళని గుర్తు చేసుకో అని ఒక 1/4 గంట. 1/4 గంట తర్వాత మనకేం గుర్తుకు లేదు, మళ్ళీ ఆ పేర్లే వస్తుంటాయి. ఎందుకు? మన నాలెడ్జ్ ఎక్కడి వరకే కదా. ఇంకా ఎక్కువ సరే ఇంకొద్ది జ్ఞానం ఉన్న వాళ్ళని కూడా ఒక అరగంట నడిచిద్ది, ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా 1 గంట నడిచిద్ది. పోనీ ఇంకా బాగా ఎక్కువ ఉంటే ఒక 2 గంటలు నడిచిద్ది. 24 గంటలు కూర్చున్నట్టే ప్రార్థన చేయగలిగేవాడిని ఒక్కని చూపించండి. మన తరంలో అయితే లేరు. నాతో నేను కూడా ఒప్పుకుంటున్నా, మన తరంలో లేరు. మోషే గారు 40 రోజులు ప్రార్థన చేశాడు కొండ మీదకి ఎక్కి.
40 రోజులు కనీసం మంచి బాటిల్ కూడా తీసుకెళ్ళా. యేసు ప్రభు 40 రోజులు చేశాడు ఉపవాస ప్రార్థన. ఏమండి, వాళ్ళు చేశారు. మన తరం 2 గంటలు చేయలేకపోతుంది. ఆశీర్వాదాలు మాత్రం అబ్రాహాముకి ఇచ్చిన ఇచ్చాయి. ప్రార్థన 2 గంటలు చేయలేము మనం. అబ్రాహాముకి వచ్చిన వచ్చేయాలి. ఏంటి? ఆశీర్వాదాలు. అబ్బో, సొలొమోనుకి ఇచ్చినంత జ్ఞానం ఇచ్చాయి. అలాగే దావీదుకి ఇచ్చిన విజయాలు ఇచ్చాయి. ఇచ్చేస్తారు. అలాగే ఏమండి, మన ఇంట్లో 50 గ్రాముల అన్నం వండి కేజీ అవ్వాలా అంటే అయిద్దా? అవదు కదా. నువ్వు చేసే ప్రార్థన బట్టి ప్రతిఫలం. బైబిల్ అదేగా రాశారు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు దానికి ప్రతిఫలం. నువ్వు అరాకొర ప్రార్థన చేసి ఆకాశం అంతా ఆశీర్వాదాలు అడిగితే ఎట్టా? చాలామంది ఆ పావు గంట ప్రార్థనకి అబ్బో మేము చాలా ప్రార్థన చేసాం, నీతిమంతులం మేము అను. నువ్వు 24 గంటలు ప్రార్థన చేసినా కూడా మనం పాపులమే. ఎందుకని? యెషయా గ్రంథకర్త అంటారు 6వ అధ్యాయం చదివితే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య బతుకుతున్న వాడను. మనం నోరు తెరిస్తే 24 గంటలు 10 మాటలు మాట్లాడితే ఒక్క మాటన్న తప్పు ఉంటుంది, ఒక్క మాటన్న వ్యంగ్యం ఉంటుంది, ఒక్క మాటన్న అబద్ధం ఉంటుంది, ఒక్క మాటన్న పొరపాటు ఉంటుంది, ఒక్క మాటన్న ఎదుటోడి మనస్సును చీల్చేది ఉంటుంది. 9 మాటలు మంచి మాటలు ఉన్న ఒక్క మాటన్న తేడా వచ్చేస్తుంది. అందుకే ఆ మాట చెప్పారు ఆయన, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య బతుకుతున్నవాడను, నన్ను క్షమించయ్యా అని అంటే, దేవుడు అంట ఒక నిప్పుని తీసుకొచ్చి ఆయన పెదవులకి అంటించి, ఇప్పుడు నువ్వు పవిత్రుడు అయ్యావులే, పో వెళ్ళి నా పని చెయ్యి అని పంపించారు. కనుక మనం ప్రార్థన బట్టి నీతిమంతులం కాదు, పోని ధర్మకార్యాలను బట్టి నీతిమంతులం అనుకుందామా అంటే, మనం ఎన్ని ధర్మాలు చేస్తాం? మనం అవి చెప్పరేంటి? అసలు ధర్మం చేసే గుణమేనా మంది? ఏమండి, చేసేవాళ్ళు ఉన్నారులేండి, అసలు చేయలేరు మనుషులే లేరంటే ఎట్ట కుదిరిద్దిలే, కానీ ఉన్నారు. ఒక 10% ఉంటే ఉండొచ్చు. ఆ 10% కూడా 100% చేసిన వాళ్ళు కాదు, ఏదో వాళ్ళకున్నంతలో. బైబిల్ మొత్తం మీద ఎతికితే ఎక్కువగా ఈ ధర్మం అందరికీ మంచి చేసిన వ్యక్తుల్లో మనకి ఎక్కువగా కనపడేది యోబు తాత. చాలా ధర్మాలు చేశారు ఆయన. ఏమండి, ఎన్ని ధర్మాలు చేశారు? అన్ని ధర్మాలు చేసిన ఆయన అంటారు, నేను పాపిని. యోబు పాపిని ఒప్పుకున్నాడండి. అన్ని ధర్మాలు చేసిన వాళ్ళు కూడా మేము పాపులం. అబ్రహాం ఏమన్నాడు? నేను ధూళిని అన్నాడు అబ్రహాము. దేవుడు ప్రత్యక్షమైన అబ్రహాం ఏమన్నాడండి? నేను ధూళి వంటి వాడినయ్యా అని అన్నాడు. యాకోబు తాత ఏమన్నాడు? నేను పురుగుని అన్నాడు. ఇలా ఏ భక్తుడిని చూసినా వాళ్ళు హెచ్చించుకోవాలా. ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా హెచ్చించుకోలేదండి. మనవాళ్ళు ముద్దన్నం పెడితే 3 పూటలు చదువుతుంటారు, నేను పెట్టా అని. మనకు కక్కొచ్చేస్తుంటుంది, ఎప్పుడు కక్కేద్దామా, ఇది ఎప్పుడు పడలేకపోతున్నాం అనిపిస్తుంటుంది మనకి. బైబిల్ చెప్తుందండి, నువ్వు కుడి చేత్తో ధర్మం చేస్తే ఎడం చేయకే తెలియకూడదు అన్నప్పుడు 10 మందికి చెప్పుకుంటే నీకెట్ట వస్తుంది ప్రతిఫలం? కనపడ్డవాడు కల్లాళ్ళకి నేను పెట్టా, వాళ్ళు ఈరోజు బతుకు నాదే, నేను ఇవ్వబట్టే, నేను చేయబట్టే, నేను లేపబట్టే, నేను చెయ్యి ఇవ్వబట్టే, నేను దీనికి సహాయం చేయబట్టే అని చెప్పకూడదు. నువ్వు చెప్తే నీకు ప్రతిఫలం ఏమి రాదు. అయిపోయింది, నీ బతుకు అయిపోయింది. ప్రభు చెప్పారు, నీకు ప్రతిఫలం ఏమీ లేదు. నువ్వు కుడి చేతితో చేస్తే ఎడం చేయకే తెలియడానికి అవసరం లేదు. అలా చెప్పుకునేవాడు అయితే చేయి మాకు, అసలు నీకే ప్రతిఫలమో రాదు. వాడు చెప్పుకుంటున్నాడు ప్రార్థనలో కూర్చొని, ప్రభువా నేను 3 పూటల ఉపవాసం ఉంటున్నా, వారం అంతా ప్రార్థన చేస్తున్నా, ఇలాంటి పేదవాళ్ళందరికీ సాయం చేస్తున్నాను, పక్క నుండి దెప్పుతున్నాడు. వాడు చేసిన పనులు ఆడే చెప్పుకున్నాడు మళ్ళీ ప్రార్థనలో. ఇదేం ప్రార్థన అండి? బైబిల్ ఏమంటుంది? నువ్వు చేసే ధర్మ కార్యాలు దేవుడికి తెలిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలియాల్సిన అవసరమో లేదు. 10 మందికి డప్పులు వేసుకోవాల్సిన అవసరమో
లేదు. ఎవరికి తెలియకపోయినా నీ దేవుడు చూస్తున్నాడు. అదే ప్రభు చెప్తారు, రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలమిచ్చును. ప్రతిఫలం ఇస్తారు. కనుక మనం నీతిమంతులు ఎట్లా అయ్యాం? క్రియలను బట్టి కాదు, ధర్మాన్ని బట్టి కాదు, ప్రార్థన బట్టి అసలే కాదు. మరి ఎట్లా నీతిమంతులమయ్యాం? ఆయన కృపను బట్టి. ఆయనే మనల్ని నీతిమంతులుగా చేశారు. ఆయన రక్తాన్ని మన కొరకు ప్రోక్షించారు. ఆయన ఎవరి రక్తాన్ని మనకు వెలగా చెల్లించి మనల్ని పాపం నుండి, సాతాను చేతుల్లో నుండి విడిపించారు. లేకపోతే పాపులుగానే మనం అందరూ చచ్చిపోవాల్సిన వాళ్ళు. ఈరోజు నేను జనాలకు అది గుర్తుకు రాట్లా. యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి అంటే, యేసుక్రీస్తు అనేవాడు ఉండబట్టే నేను నీతిమంతుడయ్యాను, యేసుక్రీస్తు అనేవాడు ఉండబట్టే నాకు ఈ క్షమాపణ దొరికింది, యేసుక్రీస్తు అనేవాడు ఉండబట్టే తండ్రితో నాకు సమాధానము కలిగింది, యేసుక్రీస్తు అనేవాడు ఉండబట్టే నేను దేవుడి దగ్గరకు రాగలుగుతున్నాను అని ఆ సంగతి గుర్తుకు రాట్లా. ఏమండి, చర్చి మొత్తం నా మీద నడుస్తుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. చర్చి ఎవరి మీద నడవదు. చర్చికి మూల స్తంభం, కింద ఉన్న పునాది రాయి ఆయన, మీరో నేనో కాదు. ఏమండి, చర్చికి పునాది రాయి యేసుక్రీస్తు అండి. మనం ఒక రాళ్ళం. పేతురు గారు చెప్తారు కదా, ఆత్మ సంబంధమైన రాళ్ళం. ఒక్కొక్క రాయి, అన్ని రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేరిస్తే ఒక చర్చి అయింది, ఒక సంఘం అయింది. ఇప్పుడు దీంట్లో ఏ రాయి విలువైంది, ఏ రాయి పనికిరాందంటే అని అట్లా ఉంటుందా? ఆ మూల చిన్న మొక్కే, అది కూడా ముఖ్యమే. లేకపోతే ఆ చిన్న గ్యాప్లో గాలి వెళ్ళి ఆ గోడ మొత్తాన్ని సీల్చిద్దిలాగా. గోడ నెర్రొచ్చినప్పుడు చిన్న గ్యాప్ వదిలేసాం అనుకోండి, అలాగా దానిలో గాలి వెళ్ళే కొద్దీ సీల్చిద్ది. చిన్న తేనె అంత సన్నగా ఉన్న దారం అంత చిన్న దాన్ని కూడా పెద్ద దాన్ని చేసిద్ది. అది గాలికి అంత బలం ఉంటుంది. చిన్న నెర్రేగా దాంట్లో గాలి రోజులో పెద్దదైద్ది. అది ఆ చిన్న మొక్కే అవసరం. అక్కడ తెచ్చి పెద్ద కొండను పెట్టలేము. అక్కడ ఆ చిన్న మొక్క అవసరం. కనుక చర్చిలో చిన్నవాళ్ళు కావాలి, పెద్దోళ్ళు కావాలి, అందరూ కావాలని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ప్రతి రాయిని తెచ్చి చర్చిలో పెట్టుకొని రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి నిలిపి ఆత్మ సంబంధమైన మందిరముగా మనల్ని కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీతిమంతులు ఒక్కరు లేరు, అందరం పాపులమే. మీరు నీతిమంతులు అనుకునేట్టయితే ఇక మీరు యేసు ప్రభు పక్కన కుర్చీ చేసుకొని పోయి పరలోకం పోయి, ఇక్కడ వద్దు. కానీ అర్థమైందండి, ఇంకా నీతిమంతులు అనుకునేట్టయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్గా, నాకు కూడా కుర్చీ అని అడగండి. ఇక్కడ అనవసరం, వేస్ట్. ఇంకా ఇక్కడ అందరం పాపులమే. దేవుడి కృపను బట్టి, దేవుని రక్తాన్ని బట్టి, దేవుని త్యాగాన్ని బట్టి మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవునికి స్తోత్రం. అంతే. క్రియలను బట్టి అయితే ఎవరో నీతిమంతులమే కాలేము కూడా. రెండో పాయింట్ ఏమిటంటే, మనం నీతిమంతులం అయ్యాం. ఎలా అయ్యాం? యేసు క్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేశారు. మన పాపాలన్నీ కడిగేశారు, మన దోషాలన్నీ తుడిచేశారు. ఇక వీరు నా పిల్లలు, వీళ్ళు నా వారసులు, వీళ్ళు నా కృపకు పాత్రులు, వీళ్ళు నా దీవెనకు పాత్రులు, వీళ్ళు నా సన్నిధిలో నిలవడానికి అర్హులు అని మనల్ని నిలబెట్టిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు. ఆ విషయం మనకి ఎప్పుడు మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రార్థన చేసినా ఆయన చేసిన దానికి నేను చేసింది ఎంత అనుకోవాలి. దేవుడికి ఎంత చేసినా మనం తక్కువే. ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగం ముందు, మన కొరకు కార్చిన రక్తం ముందు, మన కొరకు చేసిన ఆయన యొక్క బలిదానం ముందు మనం ఎంత ఇచ్చినా తక్కువే. ఈ జ్ఞానం ఉన్నోళ్ళు ఎప్పుడూ పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళు నాకు చాలామంది సహోదరులు ఉండబట్టి చిన్న పరిచర్య నేను అట్టగొట్ట ముందుకు వెళ్ళగలుగుతాను, తీర్చబడ్డాం. ఇక మూడో పాయింట్ ఏమిటంటే, ఎవరి నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరుస్తాడు. ఇక మహిమపరచడం అంటే అర్థమైంది కదండి, మిమ్మల్ని గణపరిచే రోజులు వస్తాయి. ఇక ఆ గణపరిచే రోజులు వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు. మీ చిన్న వ్యాపారం అయినా సరే అది పెద్ద వ్యాపారం అయింది. ఏమండి,
నిజం, చిన్న వ్యాపారమే పెద్ద పెద్ద స్థాయికి యేసు నామంలో దీవించబడతాయి. నిజం, దేవుడికి అన్నీ సాధ్యమే. కోల్గేట్ అనే చిన్న వ్యాపారం, వేప పొలాలు అమ్ముకున్న వ్యక్తి అయిన కోల్గేట్. ఇప్పుడు కోల్గేట్ తెలియనోడు ఎవడున్నాడా? కోల్గేట్ పేస్ట్ లేని ఇల్లు ఉందా? మీ పేస్ట్లో ఉప్పు ఉందా? మీ పేస్ట్లో వేపలు ఉందా అని ఎన్ని పేస్ట్లు ఉన్నాయి కోల్గేట్లోనే. వాళ్ళకు వచ్చే ఆదాయంలో 10% వాళ్ళు తీసుకొని మిగతా 90% దేవుడికి ఖర్చు పెడతారు. వాళ్ళు అంత మహింపరిచారు దేవుడు. వాళ్ళు దేవుడి కోసం ఏదైనా మనం చేస్తున్నప్పుడు అండి, దేవుడు అలా చూస్తా మౌనంగా మూల కూర్చోబెట్టడం. బైబిల్లో ఉంది కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను, నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను. దేవుడిని మీరు ఎంత ఘనపరిస్తే అంతకంత మళ్ళీ మీకే ఇస్తాడు. దేవుణ్ణి ఎంతగా మీరు మహిమపరిస్తే అంతగా దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఏమండి ఎంతసేపు ఏమండి వాళ్ళు పొగడించుకోవాలనుకుంటారే కానీ ఎదుటి వాళ్ళ గంటని గుర్తించరు. వీళ్ళు గొప్పోళ్ళే అని గుర్తిస్తారా? కలుపుకుంటారండి? లేదు లేదు, అంత మా గొప్ప. 10 మంది చేతులు ఎత్తేనే మనం పైకి లేచామని గుర్తుపెట్టుకోరు. ఎంతసేపు మేం గొప్ప మా వల్లే ఇదంతా ఉంటాయి. మనకు కొంత ఉంది, మిగతా 9 వెనకాల ఉంది. ఎవరో చెప్పలేంటి? ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఒకళ్ళు కడితే అయిందా? అందరూ కట్టాం, అందరూ కలిసి పని చేసుకున్నాం కాబట్టి ఇది ఏర్పడింది. ఇది ఎవరికి చెందాలి ఈ మహిమ అంటే అందరిది. చర్చిలో పనిచేసిన అందరిది, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు అందరూ పనిచేశారు. ఆడపిల్లలు పనిచేశారు, అందరూ పనిచేశారు. పనిచేసిన దాన్ని బట్టి ఇది ఈ రోజున మనశ్శాంతిగా ఇది ఒక మంచి మందిరంలో కూర్చొని ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. లాక్డౌన్నే మన లింగేశ్వరాన్ని పిలిచి, అన్నయ్య కరెంటు పనికి మనోళ్ళు ఎవరు ఉంటే చూడు అని అంటే, మనవచ్చు పునరావు వచ్చి అంటాడు, ఏమండి మాటికి చేయలేమండి మనం ఈ పని, చిన్న పని కాదు, చేస్తే ఘనంగా చేద్దాం. సరేలే రాయి, ఎలాగో రాయి అంటే మనోడు కరెంటు వైర్లకి బల్బులకి చూడటానికి కనిపిస్తుంది, కరెంటు వైర్లకి బల్బులకి 40,000 అయింది బిల్లు. అన్నీ ఏమండి నెంబర్ 3 వైర్లు అంటే హెవీ వైర్లు, అవి వాడేసాడు మొత్తం మనోడు. పెద్ద పైపులు వేసేసాడు. ఎందుకని మళ్ళీ చేయలేమండి, ఇది దేవుడి సంఘం. అలాగే కానీ మొదలుపెట్టి అట్ట చేరి జస్ట్ ఆ చర్చి వైర్లు, కరెంటు వైర్లు పున్నారావు వరకు అయిన ఖర్చే 65,000. చూడటానికి చిన్నదిలాగా అనిపిస్తుంది మనకి. ఏమండి ఇట్లా దీంట్లో ఏది పూనుకున్నా చిన్నగా అనుకోవటం అది పెద్దగా అవటం, చిన్నగా అనుకోవటం పెద్దగా అవటం. అందరం దీంట్లో ఎవరికి చెందాల్సిన ఘనతను దేవుడు వారికి ఇస్తున్నారు, ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎంత పని చేశారో, ఎంత కష్టపడ్డారో, ఎంత గుప్పిలు అన్నీ దేవుడికి తెలుసు. వాటన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఒక్కరినో ఇచ్చి ఒక్కరిని సిగ్గుపరిచేవాడు కాదు. ఈ పని కోసం మీరు రూపాయి ఇచ్చినా కూడా దాన్ని ప్రభు గుర్తుపెట్టుకుని ఉంటాడు. కనుక నమ్మండి, మీరు దేవుణ్ణి మహిమపరుస్తుండగా దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తాడు, సిగ్గుపరచడం. మీరు దేవుణ్ణి గణపరుస్తుండగా దేవుడు కూడా మిమ్మల్ని గణపరుస్తాడు, సిగ్గుపరిచేవాడు కాదు. మనుషులైతే మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోవడం. మీరు ఏ స్థితిలో చేశారో, ఎలా చేశారో అన్నీ దేవుడికి తెలుసు. బైబిల్లో ప్రభు ఏం చెప్పారు? నా పేరిట వచ్చిన వాళ్ళకి గిన్నెడు నీళ్లు, టీ కాదు నీళ్లు, గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా నేను నా గ్రంథంలో రాసుకుంటాను, వాళ్ళకి 100 అంతల ప్రతిఫలము ఇస్తాను. అలా మీరు చాలామంది చేశారు. ఆ చేయబట్టే మీరందరి యొక్క ప్రోత్సాహం, మీరందరూ కలిసి పనిచేయబట్టే మనం ఈరోజు దేవుడి మందిరంలో ఆరాధన చేస్తాం. కనుక ప్రతి ఒక్కరిని దేవుడు నిశ్చయముగా మహిమపరుస్తారు. మీరేం తొందరపడవసరంలా. దేవుడు నన్ను ఇంకా గణపరచడేంటి, అందరికి ఇస్తున్నారు నాకు ఇవ్వడేంటి అని మీరేం కంగారు పడవసరంలా. ఎప్పుడు ఎలాగన మిమ్మల్ని గణపరచాలో యేసయ్యకు సమస్తము తెలుసు.
ఎవరి ముందు గణపరచాలో యేసయ్యకు సమస్తము తెలుసు. ఎంత గొప్పగా లేవనెత్తాలో దేవుడికి సమస్తము తెలుసు. బైబిల్లో రాయబడి ఉందండి, వాని సహోదరుల ఎదుటే దావీదు నెత్తి మీద దేవుడు నూనె పోసి అభిషేకించాడంట. ఎందుకు సహోదరుల ముందే? అన్నదమ్ములందరూ అప్పటి వరకు అతను చిన్న చూపు చూశారు. ఈ దావీదు పనికి లేనోడు, జ్ఞానం లేనోడు, చదువు లేనోడు, బుద్ధి లేనోడు అని హేళన చేశారు. అందుకని ఆనందముల కళ్ళ ముందే దావీదుని ఏం చేశాడంట, నెత్తి మీద నూనె పోసి సమూయేలు పాస్టర్ గారిని పంపించి అభిషేకించాడు. ఎక్కడ మిమ్మల్ని గణపరచాలో ప్రభువుకి బాగా తెలుసు. ఎవరి ముందు గణపరచాలో ప్రభువుకు బాగా తెలుసు. ఎంత గణపరచాలో ప్రభువుకు బాగా తెలుసు. కనుక మీరే ఆధారపడొద్దు. ఎక్కడ పైకి తల పైకి లేవనెత్తాలో అక్కడే లేవనెత్తుతాడు. ఎవడైతే మాటి మాటికి మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారో వీళ్ళతో మనకు అవసరమే ఉందండి. ఈ పనికి మనల్ని అంటుంటారు, మనల్ని చూసి మన దగ్గరికి పాదాల దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. కనుక ఈ ఉదయవేళ ప్రభుని బట్టి మనం నేర్చుకునే దైవ అంశంలో ముందుగా దేవుడు మనల్ని నిర్ణయించుకొని పిలిచాడు. రెండవదిగా పిలిచిన మనల్ని ఆయనే నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత మనల్ని ఇప్పుడు మహిమపరుస్తున్నాడు. మనం కూడా ఆయన ఏం చేయాలి? మహిమపరచాలి. నిత్యము మహిమపరచండి, అనుక్షణము మహిమపరచండి. ఆయన కూడా మిమ్మల్ని అన్ని విషయాలలో మహిమపరచబోతున్నాడు అని ప్రభువుని బట్టి తెలియపరుస్తూ ఈ చిన్న వాక్యము మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభువా, నీవు ముందుగా ఎవరు నిర్ణయించుకున్నావో వారిని పిలిచావు. ఎవరిని పిలిచావో వారి నీతిమంతులుగా చేశావు. ఎవరు నీతిమంతులుగా చేశావో వారిని మహిమపరుస్తున్నావు. నీకు లెక్కింపలేని స్తోత్రాలు. ఈ ఉదయం మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. నువ్వు మమ్మల్ని నిర్ణయించుకున్నావు, ఏర్పరచుకున్నావు, పిలుచుకున్నావు అయ్యా. నిన్నో మొన్నో కాదు, జగతికి పునాది వేయబడక మునిపే, భూమి రవ్వంతో ఏర్పడక మునిపే అయ్యా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నువ్వు మమ్మల్ని పిలుచుకున్నావు. నీ కోసం మమ్మల్ని నిర్ణయించుకున్నావు. ఇదే మా ధన్యత, ఇదే మా భాగ్యం, ఇదే మా ఆనందం, ఇదే మా నిజమైన ధన్యత. అయ్యా నువ్వు ఏర్పరచుకోవడమే మా భాగ్యం. అభాగ్యులమైన మమ్మల్ని నీ వారిగా చేసుకున్నావు. ఇదే మా ధన్యత, ఇదే మా భాగ్యం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నువ్వు మమ్మల్ని నిర్ణయించుకున్నావు. ఎందుకంటే భూమి మీద ఉన్నవి, పరలోకంలో ఉన్నవి ఏకముగా మాకు ఇవ్వాలని నువ్వు నిర్ణయించుకున్నావు. మాకు సమస్తము సమకూర్చాలని నిర్ణయించుకున్నావు. నీ ఉన్నత ప్రేమను బట్టి వందనాలు. అలాగే ప్రభువా ఎవరినైతే పిలిచావో వాళ్ళ నీతిమంతులుగా చేసావు. వాళ్ళ పాపాలన్నీ కడిగి వేసావు. ఈ ఉదయం అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా నువ్వు నా పాపాలన్నీ కడిగి వేసావు. నీ రక్తంతో నా పాపాలన్నీ తుడిచివేసావు. నీ కృపతో నా పాపాలన్నీ తుడిచివేసావు. ఇక ఏ పాపం నా మీద ఏలుబడి చేయకుండా, ఏ శాపం నా మీద ఏలుబడి చేయకుండా, ఏ దురాత్మలు నా ఇంటి మీద ఏలుబడి చేయకుండా, ఏ కష్టాలు నా జీవితంలో ఏలుబడి చేయకుండా నువ్వు నన్ను మీ రక్తంతో కడుగుతున్నావు. నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరుస్తున్నావు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నన్ను మహింపరుస్తున్నావయ్యా, నన్ను గణపరుస్తావయ్యా, నా తల పైకెత్తుతావయ్యా. నవ్విన వారి ముందే, వెక్కిరించిన వారి ముందే, హేళన చేసిన వారి ముందే, నువ్వు పనికిరావు అన్నవారి ముందే నన్ను పైకి లేపుతావయ్యా. నన్ను నీ పనిలో వాడుకుంటావయ్యా, నీ సన్నిధిలో వాడుకుంటావయ్యా, సాక్షిగా నిలబెడతావయ్యా. నువ్వు గొప్ప దేవుడవు నాయన. ఈ ఉదయం అయ్యా బిడ్డలందరితో మీరు మాట్లాడారు. ఎవరిని ముందుగా నిర్ణయించావో
వారిని నువ్వు పిలిచావు. ఎవరిని పిలిచావో వారి నీతిమంతులుగా చేశావు. ఎవరు నీతిమంతులుగా చేశావో వారిని మహిమపరుస్తున్నావు. నీకు లెక్కింపలేని స్తోత్రాలు. నిశ్చయముగా మీరు మహిమ తెచ్చుకోమని ఎత్తబడిన వాక్యం అందరి హృదయాలు నీరుగట్టి ఫలింపచ్చు. అయ్యా ఈ ప్రార్థనా మనవులన్నీ మీ సన్నిధికి చేర్చుకోమని. అయ్యా ఎవరైతేనైనా ఈ యొక్క సన్నిధికి అయ్యా ఈ ఉదయవేళ అడుగు పెట్టారో అందరికీ పేరు పేరున మీరు సహాయం చేసి కనపరిచి మహిమపరిచి బలపరిచి ప్రతి శాపం పాపం నుండి విడిపించి నువ్వెంత గొప్ప దేవుడవో ప్రతి బిడ ద్వారా వెల్లడిపరుచుకోమని, సమస్త మహిమ మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమెన్.